ఏం జరుగుతోంది? ఎప్పుడో గత సంవత్సరం సెప్టెంబర్లో పెట్టినటువంటి కేసు, గత సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్, ఈ సెప్టెంబర్ కూడా వచ్చేసింది, 1 ఇయర్ అయింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించకుండానే ఎలా నడిపించి తీసుకెళ్ళగలుగుతున్నారు ఈ కేసును ముందుకి? ఇప్పటి వరకు ఆధారాలు ఏమైనా ఉంటే ఇప్పటికే కోర్టు అయినా చెప్పేది కదా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, ఆర్టికల్ 356 ఆవశ్యకత చెప్పిన మా రంగయ్య గారికి ప్రత్యేక నమస్కారాలు. నిజంగానండి, ఒక ప్రభుత్వ బాధ్యత ఏదంటే విద్య, వైద్య, ఆరోగ్యం అన్న దగ్గర నా బంధు అనే ఒక కష్టపడిన ఒక ప్రభుత్వం వెసెస్ నాణ్యమైన మద్యం అన్నప్పుడు ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య హితం కోరుకున్న ఒక మాజీ ఎంపీ ఖచ్చితంగా ఆర్టికల్ 356 ఆవశ్యకత తెలియజెప్పడం అంటే నిజంగా ఇలాంటి ఎరోనియస్ సర్కమాస్టెన్సెస్ ఎప్పుడైతే అప్రైజ్ అవుతాయో గ్యారంటీగా ఆ రాష్ట్రానికి రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆలోచించవలసిన విధానికి ఒక బాట వేసినందుకు ధన్యవాదాలు. రెండోది ఏంటంటే, మనం చాలా అమాయకులం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చెప్తున్న 1995 ముఖ్యమంత్రిని చూస్తారన్న పెట్టకథ అప్పటితోనే స్టార్ట్ అయ్యి లేనిది ఉన్నట్టు చూపించడంలో నన్ను మించిన ఇంద్రజాల ఏదో చూడండి, అక్కడ మీరు మాంత్రికుడు బ్రహ్మాండంగా వేశారు ఆ దాంట్లోంచి బయటకు వచ్చిన. ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో ఆయన మించిన సిద్ధాస్తులు ఎవరు లేరు. ఎందుకంటే అమరావతి ఆ రాజమౌళిని తీసుకొచ్చి ఏదైతే ఆ ఇడ్లీ గిన్నెలు తపేలాలు చూపించి ఇది అమరావతి అని మనందరినీ భ్రమల్లో వ్యవహరించేలా చేసి కట్టిన భవనాలు నేను ఇది కట్టినా సరే ఇవి తాత్కాలికం అని ఆయన నోటితో చెప్పిన వ్యక్తి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యం ఉన్న దగ్గర అదే కథ తన అనుభవంతో తనకున్న చుట్టూ తపేలా బ్యాచ్లతో మీరు చెప్పిన ఆ ధీరులు యోధులు పేర్లని నాటకరంగా విన్యాసాలు చేసే వాళ్ళతో రక్తి కట్టించగలననే అదే టాస్క్, హెర్క్యులెన్ టాస్క్ నాటి మీనా గారు కప్ చెప్తే వీవీప్యాట్ స్లిప్పులు తగలెట్టిన నేపథ్యంలో ఎవరన్నా శ్రీనివాస్ వర్మనో శ్రీనివాస్ చారినో ఎవరన్నా తీసుకొచ్చి ఆ కట్టుకథలు 3500 కోట్లతో దాన్ని లాగి జీలపాకంలాగా లాస్ట్కి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఫస్ట్ డే చెప్పాను దీని మీద. ఎవడైనా ఒక మీరు కోడిపెట్టలా దొరికింది ఎక్కడంటే ఏది ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మీద ఉన్న లెక్కర్ స్కామ్ అంటే ఎక్స్చెక్కర్కి అగ్రిగేట్ 5 years టైంలో 3500 కోట్లు మీరు ఎలా లాస్ చేశారన్నది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మీ మీద కేసు కట్టడం జరిగింది. ఏది బార్ లైసెన్సులు రద్దు, లెక్కర్ షాపుల లైసెన్సులు రద్దు. అలాగే మీ మీద కట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా బెయిల్ మీద మీరు ఉన్నదానికి విత్ ఎవిడెన్సెస్ ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎలా ట్రావెల్ అయిందో, ఐటీ అండ్ ముఖ్యంగా పూణే హెడ్ క్వార్టర్స్ ఏదండి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు మీ మీద పెట్టిన కేసు మీ మీద అంటే డైరెక్ట్గా కాకుండా మీరు ఎవడో తెలియని ఒక అభాగ్యుడిని వాడు సెక్కి వాడు పేరేంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత అనే భ్రమల్లో విహరించి సీమెన్స్ అని అనుకుంటే సీమెన్ నుంచి వాడిని తన్ని తగిలిసిన వాడికి మీరు 10% స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు మీరు ఇచ్చిన ఆ 350 కోట్ల యొక్క ఆవశ్యకత ఎలా మలుపులు తిరిగాయో వాడిని గోపెట్ల మీరు యుఎస్లో దాచిన తర్వాత కూడా రెడ్ కార్పెట్ వేసి చిన్నపిల్లలు చూడండి యువర్ సస్పెండెడ్ మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేసిన కట్టుకథకు ప్రజలు మీ చుట్టుపక్కల ఉన్న తపేలా వాళ్ళు నమ్మొచ్చు కానీ గౌరవ న్యాయస్థానం ఆ కేసుకి సంబంధించిన దాంట్లో 17A వర్తించదు అనే తప్ప ఈ కేసుతో నాకు సంబంధం లేదన్న వాదన ఈ రోజుకి కాకపోతే ఆ మెర్సీ గ్రౌండ్స్తో బెయిల్ మీద ఉన్న మీరు ఇవాళ మిథున్ రెడ్డిని నెక్స్ట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న దగ్గర మీరు అతి దగ్గరలో రాసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అతి దగ్గరలో బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డుకి అటాక్ ఇస్తున్న దగ్గర చెవిరెడ్డి గారు కూడా తోడైతే వాళ్ళకి పంచేంద్రలోంచి సీసాల కారు ఉందును. ఇప్పుడు దాన్ని నిలువరించడానికి చెవిరెడ్డి గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరినైతే కలిశారో పర్సనల్ వెంజెంట్ ఇందాక మా గురుగారు బాగా చెప్పారు రంగయ్య గారు మోర్ దాన్ 100 days 150 days అల్లరి పెట్టారు మీరు చూసుకొని కావాలంటే. మిథున్ రెడ్డి గారిని కలవలేదు కాబట్టి టక్కన బెయిల్ వచ్చింది. అది కూడా ఏంటి విత్ గ్రౌండ్స్తో. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ ఆగ్రహం ఎలా ఉందంటే ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ పరిభ్రమిద్దాం అనుకున్న దగ్గర అది బూమరంగ్ అయ్యి ఇవాళ ఏసీబీ కోర్టు గడ్డి నోట్లో ఎలా పెట్టిందో ఒకసారి మీరు గమనించుకోగలిగితేనండి. మీరు ఇందాక 10 బుల్లెట్ పాయింట్లు చూపించారు. 161 సిఆర్పిసి కానీ 167(4) కానీ చూసుకుంటే పోలీసు వాళ్ళకి నచ్చిన ఆస్కవిత్వం రాసుకుని కింద సంతకం పెట్టించి ఇచ్చినంత మాత్రాన తర్వాత చిన్నప్పుడు చూడండి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చాడీలు చెప్పడం మొదలెడతారు. నా పెన్సిల్ వీడు తీసాడు సార్, కానీ వీడు తీసింది వాడు చూశాడు సార్, వాడు తీసింది అల్లాడు కూడా చూశాడు సార్ అని చెప్పిన కథకి ఇంచుమించు సరిసేటుగా ఈ లెక్కర్ కేసు కట్టిన దానికి ఇవాళ నోట్లో ఇంత గడ్డి పెట్టి సిగ్గుపడమని చెప్పింది. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటాను సిట్ అధికారులు దగ్గరలో ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతే చూడండి వాళ్ళు సతమతం అవుతున్న విధానం చూడండి.
ఒక్క సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరకకుండా 42-43 మంది పేర్లు పెట్టుకుని నానా తెప్పలు పడుకుని ఇవాళ ఇంకో కొత్త ప్రాపకం కోసం ప్రాపకం ఒక ప్రాపకం కోసం రేపు రెడ్ బుక్ లో రెడ్ బుక్ కోసం వీళ్ళు చేస్తే రేపు డిజిటల్ బుక్ లో ఈ పేర్లని ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ 5 సంవత్సరాలు మీరు చూసారా సార్? ఒక్కసారి మీరు గమనించండి. మనం అనవసరంగా ఆయన పుల్లేటాడు సింహం లాటాడు ఒక్కడే అనుకున్నాం, అది రాజకీయ నేపథ్యంలో ఎలక్షన్స్కి. కానీ అతను ఒక గుడ్ గవర్నెన్స్ అన్నది ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. ఏది? ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, విజన్ 2020 అని చెప్పుకునే వాళ్ళు, విజనరీ అని చెప్పుకునే వాళ్ళకి అంధకారం ఎలా ఉందంటే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం 17 మెడికల్ కాలేజ్. ఇందాక మీరు అనితమ్మ గారు గ్లిమ్స్ చూపించారు, బాగా చూపించారు. ఎవరికి కావాలి పోలీస్ ప్రొటెక్షన్? వీళ్ళకే కావాలి. మత్స్యకారులు తిరగబడితే నిస్సహాయ స్థితిలో పరిగెట్టుకొచ్చిన వెనక్కి వీళ్ళు మాట్లాడతారా? ఎందుకు ప్రొటెక్షన్ కావాలి? ప్రజలే. మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలే, కానీ ప్రజలే ఆయన చుట్టూ ఎలా ప్రొటెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు చూశారు కదా, వాళ్ళ కార్యకర్తలు. వాళ్ళు చాలు మీకు. రైతు సమస్యలు ఏదైతే నిలవెత్తున ఎత్తుకున్నాడు ఆయన భుజానికి, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇంక సమస్యలు ఇవాళ మెడికల్ కాలేజీలో SCCL స్టార్ట్ చేసింది, ఓవరాల్గా ఇనిషియేషన్ అండ్ ఇగ్నిషన్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్తుంది చూడండి. మీరు మండలంలో మాట్లాడిన మాటలకి దేనికి అలైన్మెంట్లు కుదరడం దగ్గర 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ అని అంటున్నారు కదా, మరి అంత ఈజీగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది జీరో నుంచి మొదలుపెట్టి తీసుకురాగలరా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? 42 మంది ఎంత ఉంది? 92 కోట్లు సీజ్ చేశారు. అందులో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారు చూడండి. ఇండస్ట్రియలిస్టులు ఓడ దగ్గర 10 తులాలు 20 తులాలు బంగారం లేకుండా ఉంటాడే. ఇవన్నీ నాకు వద్దు సార్. మిథున్ రెడ్డి గారు ఒక 5 కోట్ల ట్రాన్సాక్షన్ అదానీ ఇండస్ట్రీస్తో చేశారని చెప్పారు. దానికి వైట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ టు అకౌంట్. ఏదైనా ఐటీ డీవియేషన్ ఉందా? ఆయన ఐటీ రిటర్న్ ఒకసారి చెక్ చేయమనండి. ఐటీ రిటర్న్లో చూపించిన ఇన్ అండ్ అవుట్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేసి, అదే మిథున్ రెడ్డి గారు ఫస్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమవుతుంది? చెవిరెడ్డికి బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత బెయిల్ వస్తుంది. అంతేనా? అంతే. ఏం చేయగలుగుతున్నారు సార్? ఇప్పుడు ఏ విజయసాయి రెడ్డి అన్నాడు A5గా ఉన్నాడు. A5గా ఉన్నాడు పిలిచి ఇప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ ఏమన్నా పిలుస్తారు విజయసాయి రెడ్డిని పిలిచి ఎంక్వైరీ అంటారు. ఒక 4 పెట్టకథలు చెప్తాడు, 5 పేర్లు చెప్తాడు, మళ్ళీ 5 ఎత్తుకొస్తారు. ఇంకలా నిలయ విధ్వంసుల వాద్యంలో వైలవన్ వాయించుకుంటూ వాళ్ళకి కళ్ళద్దు ఉందంట, వీళ్ళకి వెళ్ళిందంట. ఇవాళ కోర్టు కూడా రెడ్డిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లో పెట్టిన వాళ్ళు ఆయన వ్యాపార భాగస్వామి అయినటువంటి కేసినేని ఆయన పేరు చిన్నీనా, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళరు? తేలకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఆయన బంధువు, జగన్మోహన్ రెడ్డికి ఈయన సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి ఆయన దూర బంధువు, వాళ్ళ ఇళ్ళలో మొత్తం సోదాలు చేస్తారే పేర్లు చెప్పి. ఎందుకంటే అనిల్ రెడ్డి గారిని సోదాలు అన్నారు, 5 స్టేట్లు అన్నారు. బాలాజీ గోవిందరావు గారు కర్ణాటకలో ఉంటారు. ఆయన ఇంట్లో ఏదో కీలకమైన డాక్యుమెంట్స్ ఏవో పెట్టడానికి ట్రై చేశారంటే, ఈ లోపు మీడియా లాయర్లు అందరూ వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. లేదంటే వీళ్ళే డాక్యుమెంట్లు పెట్టేవాళ్ళని ఆరోపణలు. ఇలా రెడీగా గంజాయిను డాక్యుమెంట్లు ఉంటాయి సార్. గంజాయి కేసు పెట్టినట్టు సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెడితే సిబిఐకి వెళ్ళింది. పోలీసులే తగులుకున్నారు. కళ్ళ ముందు కనబడుతున్నాయి. గంజాయి వ్యాపారం చేసే స్థాయికి ఎదిగిపోయారని సిబిఐ రేపు పట్టుకుంటుంది. అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు సిబిఐ దాకా ఎందుకు ఎంక్వైరీకి ఇస్తున్నారు? ఇవాళ ట్రాక్ రికార్డ్ చూసుకోండి, ఎవరి మీద ఎంక్వైరీలు వెళ్తున్నారు చూడండి. ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన A1 నుంచి A5 దాకా, లేకపోతే A5 నుంచి A42 దాకా ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు కేవలం కాలక్షేపం చేయడానికి, తాసారం చేయడానికి ఎవరెవరో పేర్లు తీసుకొచ్చి వాళ్ళందరితోనే ఒక ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్న దగ్గర ఒక ఫ్యాబ్రికేటెడ్, అలా ఆయన పేరు ఏంటంటే వెంకటేష్ చౌదరి ఎవరో పట్టుకున్నారు, నాయుడు. ఆ వెంకటేష్ నాయుడు ఇంట్లో ఎప్పటిదా వీడియో, ఏదో వీడియో దాన్ని తీసుకొచ్చి ఒక కొన్ని రోజులు ఆ వీడియో మళ్ళీ ఎందుకు మాకు సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదు అంటున్నారు. రిలవెన్స్. మరి వీళ్ళు ఎట్లా రాస్తారు సార్? దట్ ఈస్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. అమరావతి ఉందని రాసినప్పుడు అమరావతి గురించి ఆ ఇడ్లీ పాత్రలు బొమ్మలు చూపించిన వాళ్ళు ఇది ఎందుకు రాయలేరు? సరే మీకు ఒకటి చెప్తున్నాను, ఒక వెంజంట రెడ్ బుక్ అన్న ఎంత బుర్రలేని బుక్తో ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ స్కామ్కి 3,500 కోట్లు అన్న దగ్గర ఇమీడియట్గా ఈయనకి కూడా 3,500 కోట్లు బ్యాలెన్స్ చేద్దాం అన్న దగ్గర ఇక్కడ ప్రభుత్వం నిర్వర్తించిన లిక్కర్ పాలసీ, ప్రభుత్వ ఆదాయ వనరుగా దాన్ని పరిగణించి తీసుకున్న స్టెప్స్ సీఎంఓ ఆఫీస్ వాళ్ళ దగ్గరే ఉంది సార్. ఒక సీఎంఓ పాత ఫైల్ ఒకసారి లెక్కర్ దీని మీద ఏం తీసుకున్నారు, దాని జీవోలు ఏంటారు, అది ఇలా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ కాన్సెప్టే. రైట్. అండ్ ఈ 42 మీద ఐటీకి సంబంధించిన ఇర్రిలవెంట్ ఎవిడెన్సెస్తో ఏదైనా ఒక్క ఇష్యూ ఫ్లేరప్ అయితే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏదో సంబంధం సముచితం లేని అంశాలన్నీ ముడిపెట్టి వీటిలోంచి ఒక ఎవిడెన్స్ వీళ్ళు రాబడదాం అన్న దగ్గర ఇదే న్యాయస్థానం ఇవాళ వచ్చిందా 161 అంటే పక్కవాడి మీద చెప్పిన చాడీని బేస్ చేసుకుని వీడిని అరెస్ట్ చేసి దాకా తీసుకొస్తానంటే హౌ లాంగ్ వీ కెన్ దీన్ని బెయిల్ నిరోధించడానికి అసలు ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూటే కావట్లేదు. సో డెఫినెట్లీ ఇది రేపొద్దున చెవిరెడ్డి గారికి కూడా అదే వర్తిస్తుంది. తర్వాత మిగిలిన రాజకేష్ రెడ్డికి ఎండ్ ఆఫ్ ద డే అతన్ని సెంట్రిక్గా చేద్దాం అన్న దగ్గర ఈ రోజుకి కూడా ఇబ్బంది పెడుతున్న విధానంలో అతి దగ్గరలో మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి టెరిటరీలో ఉన్న వాళ్ళందరినీ అల్లర పెడదాం ఉన్న దాంట్లో సక్సీడెడ్ ఇయర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టెంపరీ. ఈ టెంపరీ లాంగ్ టర్మ్ విజన్ 2020లో లాగుదాం అనుకున్న దగ్గర ఈవెన్ న్యాయస్థానాలను కన్విన్స్ చేయలేకపోతున్నారు. కన్విన్స్ చేయలేని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్టు ఇవాళ అరెస్ట్ అని పెట్టకథల్లో అల్లుకుంటూ కాలక్షేపం కార్యక్రమాలకి ఎన్నాళ్ళు ఇది? రైట్.